మందిర నిర్మాణం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అని పిలిపించుకుని వాళ్ళు ట్రైన్ అయ్యారు నిర్వహణ ఎట్లా చేయాలన్నటువంటి. అంత గొప్ప చరిత్ర ఉంది దానికి. దాన్ని ఎవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగులోడు వచ్చి చూస్తాడా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. అర్థమేమన్నా ఉందా? గూగులోడు వచ్చి ఏం చెప్తాడు? క్యూ లైన్ ఇట్టగా దిట్ట నడుపు అంటాడా? లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాదు ఒకేసారి పంపించని చెప్తాడా? దాంట్లో నీకు ఒక సిస్టమ్ ఉంది. టిక్కెట్లు, సుప్రభాతము, తర్వాత తోమాల, తర్వాత అర్చనానంత సేవ, కళ్యాణం బయట జరుగుతుంది, ఆ కళ్యాణం వాళ్ళకి అక్కడికి ఎలా చేస్తాడు, దీపాలంకరణ సేవ, ఇట్లాంటివి అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తారు. మధ్యలో బ్రేక్ ఇవి ఉంటాయి. ఈ టైంలో గ్యాప్ వస్తుంది. ఆ టైంలో గ్యాప్ రావడం వల్ల ఒక్కొక్కటి ఇవన్నీ కలిపి 5-6 గంటలు వేసుకోండి. ఈ 5-6 గంటల వల్ల క్రౌడ్ అక్కడ నిలబడుతుంది. మిగతా టైంలో అయితే కనుక పొద్దు నుంచి రాత్రి దాకా, ఇప్పుడు అయోధ్యలో ఎందుకు మీకు దర్శనం ఈజీగా అయిపోతుంది? అక్కడ వెళ్ళిపోతానే ఉంటారు, ఇక ఆగేది ఏం లేదు, అక్కడ బ్రేక్ అనేది లేదు, లేదా మధ్యలో విఐపి వచ్చేదేం లేదు, ఒకటే లైన్ అంతే. కాబట్టి నడుస్తోంది. ఇక్కడ మనం అట్ట పెట్టగలమా? అట్టయితే డబ్బులు రావు. ఎందుకు? ఆ సేవల ద్వారానే కదా మనకి బోల్డ్ డబ్బులు వస్తుంది. దాంట్లో ఆ డొనేషన్ల ద్వారానే కదా డబ్బులు బోల్డ్ అంత వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెయ్యం. దానికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చెప్పాలి? దాంట్లో అసలు గూగులోడికి ఏం తెలుసు అండి తిరుమల కొండ గురించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంటి? ఆకాశంలో నుంచి వచ్చి సర్వరోగ నివారణ అయినట్టు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, క్యాలిక్యులేటర్ లాంటిది, టెక్నికల్ క్యాలిక్యులేటర్. ఇదివరకు మేము మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి ఇతర ఊళ్ళకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తారు కదా, అదంతా రాసేవాళ్ళు. 100 షాపులు వాళ్ళు 15,000 ఇచ్చారు, వీళ్ళు 13,000 ఇచ్చారు, వీళ్ళు 12,000 ఇచ్చారని. ఇదంతా కూడాలి. అప్పట్లో క్యాలిక్యులేటర్లు ఉండేవి కాదు. నాకు అది బాగా ఇదనమాట, అలవాటు చేసేవాళ్ళు. నోటి లెక్కలతోనే వేయటం. మళ్ళీ ఓసారి వేసాక మళ్ళీ తేడా వస్తుంది, మళ్ళీ ఆయన ఒకసారి లెక్కేస్తారు, మళ్ళీ ఇంకోసారి లెక్కేయమంటారు. ఇట్లా 3-4 సార్లు లెక్క జరిగేది. అట్లాగా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత